మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనం వెస్టర్న్ కంట్రీస్ లో కొంతవరకు ఈ ఫుడ్ అనేది మిక్స్ చేయటం మంచిది. మన ఫుడ్ వెస్టర్న్ ఫుడ్ అది. సో వెన్ ట్రావెలింగ్ ఎక్కువ ఇట్స్ ఆల్వేస్ గుడ్ దట్ యూ ఈట్ సమ్ వెస్టర్నైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మెడిటరేనియన్ టొమాటోస్ అనుకోండి, చాలా మంచిది అది. మెడిటరేనియన్ డైట్స్ చాలా మంచిది, మెడిటరేనియన్ బేస్డ్ డైట్. అవి మనకి ఆపర్చునిటీ గో అవుట్ దొరుకుతాయి అన్నమాట అది. సో అలాగా మిక్స్ చేయటం వల్ల సో ఐ లెర్న్ నౌ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఐ థింక్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్, ఇవి ఫ్యాటీ లివర్ రాకుండా ఉంటాం, మెంటల్ ఫిట్నెస్ కూడా ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అది ఆఫ్ కోర్స్ సార్, అదే కదా సార్. ఫ్యాటీ లివర్ కి అయితే మొత్తానికి మెడికేషన్ ఉందా? ఆఫ్ కోర్స్ అదర్ దెన్ అంటే లైఫ్ స్టైల్ దగ్గర మనం ఆగాం. లైఫ్ స్టైల్ ఫుడ్ ఇలా ఉంది. లైఫ్ స్టైల్, ఫుడ్, ఎక్సర్సైజ్, ఈ 3 things ఆర్ చాలా వరకు కవర్ అవుతుంది. ఇది కాకుండా చాలా మంది ఆల్రెడీ వచ్చింది ఫ్యాటీ లివర్, లేకపోతే దే కెనాట్ ఫాలో అని మంచి మెడిసిన్స్ వస్తున్నాయి. ఒక మెడిసిన్ సారోగ్లిటజార్ అని, మన ఇండియన్ మెడిసిన్ సారోగ్లిటజార్ వచ్చింది. అది ఇప్పుడున్న డ్రగ్స్ కి అది బెస్ట్ డ్రగ్, అది మేము యూజ్ చేస్తున్నాము. ఇదే కాకుండా దేర్ 2 new drugs, రెస్మెట్రాన్ అని వచ్చింది. అది ఇంకా ఇండియాకి రాలేదు, వస్తుంది. అది ఫ్యాటీ లివర్ స్పెసిఫిక్. కొన్నిసార్లు కొంచెం వైటమిన్ ఈ సమ్ టైమ్స్ హెల్ప్ఫుల్ గానీ చదివాను సార్ ఎక్కడో వైటమిన్ ఈ. కానీ వైటమిన్ ఈ లో ప్రాబ్లం అంటే ఎక్కువ తీసుకుంటే టాక్సిటీ కూడా వస్తుంది, అండ్ సైడ్ ఎఫెక్ట్ హార్ట్ గానీ అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు వైటమిన్ ఈ. అదే విధంగా ఇప్పుడు కొత్త గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొత్త గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ వచ్చాయి, GLP-1 అగనిస్ట్ అని. చాలా మంది దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఫ్యాట్, అంటే ఒబెసిటీ తగ్గించడానికి, డయాబెటీస్ తగ్గడానికి. ఒక ఇంజెక్షన్ మీరు వినుంటారు, పేరు మంజోర్ అని. ఇండియాలో కూడా కరణ్ జోహర్ తీసుకున్నారు కదా సార్, పక్కగా అయిపోయాడు. అంటే ఆయన చెప్పలే తీసుకున్నట్టు అనుకుంటున్నారు అందరూ. అదే అది ఒక విషయం. చాలా మంది నేను అనుకునేది హై సొసైటీ హైదరాబాద్ లో 50% తీసుకుంటారు ఈ GLP-1 అగనిస్ట్. దే ఆర్ ఆల్సో మంచి డ్రగ్స్ అవి. అది ఏం చేస్తాయంటే బాడీ న్యాచురల్ లో, బాడీలో GLP-1 అనేది ఇంటెస్టైన్ లో ప్రొడ్యూస్ చేస్తుంది, గట్ మైక్రోబయామ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటెస్టైన్ కి గట్ మైక్రోబయామ్ దీని వల్ల వచ్చింది. దే ఆర్ ప్రొడ్యూసింగ్ సెంట్రల్. అవి ఈ ప్రొడక్షన్ వల్లి బాడీ అంతా కంట్రోల్ చేస్తుంది అన్నమాట, అన్ని రిసెప్టర్స్. ఇప్పుడు ఇవి ఇంజెక్టబుల్ ఫామ్ లో అవైలబుల్ ఉన్నాయి. వీక్లీ 1 ఇంజెక్షన్ తీసుకోవాలా. ఒక టిపికల్ ఎగ్జాంపుల్ మంజోర్. ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ కూడా అలో చేస్తుంది, మన మెడికల్ షాప్స్ అన్ని కూడా దొరుకుతాయి. 3000 రూపీస్ అవుతుంది ఒక ఇంజెక్షన్, 4 ఇంజెక్షన్స్ పర్ మంత్. కొంతవరకు అంటే మై జనరల్ బిలీఫ్ అన్ని న్యాచురల్ గా చేస్తేనే బెటర్. ఈ ఆర్టిఫిషియల్ మెథడ్స్ నాట్ గుడ్, బట్ వేరే ఇంకేం లేకపోతే తీసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. ఒక్క సైడ్ ఎఫెక్ట్ ఏమంటే కొంచెం బోన్ డెన్సిటీ తగ్గొచ్చు, లేకపోతే ఫేస్ లో ఫ్యాట్ పోయి, మీరు చూసారు చెప్తా కొంతమంది మంజోరో ఫేస్ అంటారు అన్నమాట, మజిల్ మాస్ తగ్గొచ్చు అని అంటారు. కానీ అది కూడా కాంట్రీ చేయాలి, అంటే దాన్ని బాగా ఇంజెక్షన్ తీసుకుని బాగా ఎక్సర్సైజ్ చేసి ప్రోటీన్స్ బాగా తీసుకుంటే మజిల్ మాస్, బోన్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడున్న అన్ని డ్రగ్స్ లో దీనికే సైడ్ ఎఫెక్ట్స్ ప్రస్తుతం. కానీ దీనికి ఫ్యూచర్ చాలా న్యూ డ్రగ్స్ వస్తున్నాయి చాలా. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ లో దీనిపైన రీసెర్చ్ అనేది అట్లీస్ట్ 17 కాంపౌండ్స్ ఆర్ ఇన్ రీసెర్చ్. అంటే ఓరల్ టాబ్లెట్స్ ఇటువంటి అన్ని కూడా ఉన్నాయి. నేను అనుకునేది ఇంకొక 5 years తర్వాత ఒక 50% ఆఫ్ పాపులేషన్ విల్ బి ఆన్ దిస్ డ్రగ్స్. అవును సార్, అలాగే న్యాచురల్ గా చేయాలా, కాకపోతే ఇంక ఈ డ్రగ్స్ తీసుకోవాలా. ఈ డ్రగ్స్ వల్ల లక్లీ ఈ కొత్త డ్రగ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. పీపుల్ కెన్ టేక్ ఇట్. కొంతమంది వామిటింగ్, కాన్స్టిపేషన్, డైరియా లాగా వస్తున్నాయి, బట్ ఓవరాల్ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఓన్లీ థింగ్ ఇస్ కాస్ట్ ఫ్యాక్టర్. మీకు మంత్లీ 12,000 15,000 దాకా అవుతుంది, ఆ కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి. అదర్వైజ్ దే ఆర్ వెరీ సేఫ్. అండ్ ఫ్యాటీ లివర్ కూడా బాగా ఎఫెక్ట్ వస్తుంది, తగ్గించేస్తుంది ఫ్యాట్ ని బాగా. ఇదంతా గంపగుత్తగా తగ్గుతాయి కదా సార్, ఫ్యాటీ లివర్, ఒబేసిటీ అన్ని తగ్గిపోతాయి. కానీ మనకి మానిటరింగ్ అనేది ఫ్యాటీ లివర్ ఆఫ్ కోర్స్ స్కానింగ్ చేసి కనుక, బట్ సింపుల్ మెథడ్ మానిటరింగ్ ఏమంటే వేస్ట్ సర్కంఫరెన్స్. మన వేస్ట్ సర్కంఫరెన్స్ యావరేజ్ హైట్ ఉన్న వాళ్ళకి మెన్ కి 90 centimeters కన్నా తక్కువ ఉండాలా, విమెన్ కి 85 కన్నా తక్కువ ఉండాలి. సో సింపుల్ గా ఏమంటే మన హైట్ కదా, మన హైట్ కన్నా వేస్ట్ సర్కంఫరెన్స్ షుడ్ బి హాఫ్ ఆర్ లెస్. సో మన హైట్ చూసుకొని, సో మీకు వేరే స్కాన్స్ ఏం అవసరం, ఇంట్లో చిన్న టేప్ పెట్టుకోండి, టైలర్ టేప్. అప్పుడప్పుడు వీక్లీ మెజర్ చేసుకుంటా ఉండండి, అక్కడ మనకు తెలిసిపోతుంది. సపోజ్ యువర్ వేస్ట్ ఇస్ కమింగ్ డౌన్ టు లెస్ దెన్ హాఫ్ ఆఫ్ యువర్ హైట్, యూఆర్ సేఫ్. యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ కాస్ట్లీ స్కాన్స్. అంతే, అక్కర్లేదు. సార్, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడిపిస్తూ చాలా అనతి కాలంలో ఇంత పాపులర్ అయ్యి మంచి ఒక గ్లోరీ వచ్చింది హాస్పిటల్ కి. మీరు ఈ మధ్య కాలంలో మీ హాస్పిటల్ ట్రీట్ చేసిన ఒక కేస్ దట్ మేడ్ యూ ఫీల్ సో ప్రౌడ్ చెప్పండి సార్, బికాస్ హోల్ కంట్రీ లుక్స్ అప్ టు యూ యాజ్ వన్ ఆఫ్ ద పయనియర్స్ హెల్త్ కేర్ లో. మీరు ఏ ఫ్యాకల్టీ అయినా పర్లేదు, మీరు చూసి. అంటే కార్డియాక్ ఫర్ ఎగ్జాంపుల్ మన రీసెంట్ కూడా ఒక చైల్డ్ ఆల్మోస్ట్ డెడ్ అని తీసుకొచ్చారు, 15 year old.
చనిపోయింది అని తీసుకొచ్చి నేను ఎమర్జెన్సీలో ఇమీడియట్ గా వెంటనే చూసిన తర్వాత నాకు ఎందుకు అనిపించింది ఈ చైల్డ్ కి అంటే ఈ హార్ట్ స్టాప్ అయిన తర్వాత 4 minutes లోపల ఇఫ్ యూర్ ఏబుల్ టు రివైవ్ ద హార్ట్ యూ కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్. 4 minutes తర్వాత డ్యామేజ్ వస్తుంది, బ్రెయిన్ డ్యామేజ్ వస్తుంది. మనం ఎంత చేసినా కూడా రివైవ్ చేసినా కూడా బ్రెయిన్ డ్యామేజ్. మీరు న్యూస్ పేపర్ లో కూడా ఆ న్యూస్ వినుంటారు, చైల్డ్ స్టాంపేడ్ అయ్యి దే కుడెంట్ రివైవ్ అంటే 4 minutes అయిపోయిన తర్వాత. అదే ఆ చైల్డ్ వచ్చి నాకు ఎందుకు అనిపించింది ఇదేదో 2-3 minutes లో అయినట్టుంది అని చెప్పి ఇమీడియట్ గా మేము వీ కుడ్ గివ్ దట్ ఎలక్ట్రికల్ షాక్, రివైవ్ చేసి విదిన్ 3.5 minutes లో వీ రివైవ్ ద చైల్డ్. అసలు వాట్ వాస్ ద కాజ్ సార్? వైరల్ మయోకార్డ్ అంటే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మయోకార్డైటిస్ డెవలప్ అయింది హార్ట్ లో, లివర్ లో, హెపటైటిస్, అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అయింది. దట్ 30 seconds వాస్ క్రూషియల్. ఆ చైల్డ్ ఆ 30 seconds లో లక్లీ వాళ్ళు దగ్గరలో రీచ్ అయ్యారు ఎమర్జెన్సీ. 30 seconds లో రీచ్ అయ్యే ముందు వి రివైవ్డ్. ద చైల్డ్ టుడే చైల్డ్ లవ్లీ చైల్డ్ మాట, బాగా స్కూల్ కి వెళ్తా, బాగా అసలు చాలా టాలెంటెడ్ చైల్డ్, సాంగ్స్ పాడతా. సో ఈవెన్ యూ సీ పీపుల్ లైక్ దట్ కదా, యూ ఫీల్ అంటే మెడికల్ ప్రొఫెషన్ వచ్చిన దానికి వీ ఫీల్ సో హ్యాపీ వచ్చాము. పేరెంట్స్ కి అయితే పేరెంట్స్ దేవుడిలాగా కాపాడినట్టే కదా సార్. న్యాచురల్ అంటే మాకు యాజ్ డాక్టర్స్ కదా వీ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా ఏ ప్రొఫెషన్ లో లేదు టు సేవ్ ఎ లైఫ్. అండ్ సమ్ టైమ్స్ సేవ్ ఎ లైఫ్ ఇస్ అబౌట్ టు డై ఇఫ్ యూ కెన్ రివైవ్ దట్ పర్సన్. అంత హ్యాపీనెస్ పేరెంట్స్ కే కదా మాకు కూడా. ఐ కెన్ సీ హౌ ఎమోషనల్ యు ఆర్ సార్ దిస్. అదే కదా సార్ అనిపిస్తుంది, మీరు ఇంత సక్సెస్ సాధించి ఇంకా మీరు రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఏదో చేయాలి అనే తపనతో. అంటే మా ప్రొఫెషన్ లో అది ఇంపార్టెంట్. కంపాషన్, ఎంపతి అనేది చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు కాన్స్టెంట్లీ మెయింటైన్ దట్. ఒక స్టేజ్ కి బిజీ లైఫ్ లో సమ్ టైమ్స్ యూ టెండ్ టు ఫర్గెట్, బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. వండర్ఫుల్ సార్. అయితే ఫ్యాటీ లివర్ కి కమింగ్ బ్యాక్ టు దిస్ హోల్ సబ్జెక్ట్ సార్, ఇప్పుడు ఫ్యాటీ లివర్ మరి ఫుడ్స్ అని మాట్లాడడం, లైఫ్ స్టైల్ మాట్లాడడం, అవసరం అయితే మెడికేషన్స్ కూడా ఉంటాయి రివర్స్ చేయడానికి అని అనుకున్నాం సార్. వీటన్నిటి నుంచి అసలు అతీతంగా ఒక జంప్ స్టార్ట్ చేయాలి, నా లైఫ్ ని రీస్టార్ట్ చేస్తాను రేపు మార్నింగ్ నుంచి అని ప్రేక్షకులు అనుకుంటే వాట్ కెన్ దే డూ? ఫ్యాటీ లివర్ ఫస్ట్ నేను చెప్పాల్సిందంటే ప్రివెన్షన్. ఫ్యాటీ లివర్ వచ్చే ముందే ప్రివెంట్ చేయాలి, అది చిల్డ్రన్ లో ఇంపార్టెంట్. సో మనము ఇట్ ఈస్ అవర్ డ్యూటీ యాజ్ సిటిజన్స్, డాక్టర్సే కాదు, పేరెంట్సే కాదు, టీచర్స్ ఎవరన్నా కూడా ఫస్ట్ వీ హ్యావ్ టు టీచ్ ద చిల్డ్రన్ హౌ ఫ్యాటీ లివర్ కెన్ బి ప్రివెంటెడ్. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా ఫస్ట్ చేయాలి. రెండోది, సపోజ్ అడల్ట్ టైం మనకి ఆల్రెడీ ఫ్యాటీ లివర్ వస్తే 100% ఆఫ్ ఫ్యాటీ లివర్ ఈజ్ రివర్సిబుల్ బిఫోర్ ఇస్ గోస్ ఇన్ టు సిరోసిస్ స్టేజ్. అది ఇంపార్టెంట్. అంటే సిరోసిస్ స్టేజ్ కి వెళ్ళేది 10%, 90% ఆఫ్ ఫ్యాటీ లివర్స్ ఆర్ రివర్సిబుల్. ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ కానీ, డయట్ కానీ, ఆ డిసిప్లిన్ కానీ, స్లీప్ ప్యాటర్న్ కానీ, ఇవన్నీ కూడా. ఇంకోటి, స్లీప్ గురించి మనం డిస్కస్ చేయలేదు. వి నో దట్ స్లీప్ ముందు 3.5 hours ముందు తినాలి ఫుడ్. స్లీప్ జస్ట్ బిఫోర్ స్లీపింగ్ ఫుడ్ తింటే అగైన్ ఫ్యాటీ లివర్ ఛాన్సెస్ ఇంక్రీజ్, చాలా ఇంక్రీజ్ అయిపోతుంది అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. సో దానికి ఈ మిడ్ నైట్ స్నాక్స్ కానీ, లేట్ డిన్నర్స్ కానీ, మిడ్ నైట్ బిర్యానీ అయితే బంద్ అంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫ్యాటీ లివర్. ఇది అకేషనల్లీ ఎప్పుడైనా సెలబ్రేషన్ తీసుకోవచ్చు. సో 90% ఆఫ్ ఫ్యాటీ లివర్స్ ఆర్ రివర్సిబుల్. It is lifestyle. It depends on your physical activity, food, sleep patterns and all. This is over to a family. And a person family lo gent unnarukondi, is earning member. It is not only his responsibility to keep himself healthy, but for the family's sake he has to be healthy. So it's a reversible condition. Enta stage 50 years, 60 years, 70 years aina stage 3 ki ellin fatty liver kuda reversible. అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. లాస్ట్ స్టేజ్ షుడ్ బి డ్రగ్స్ ఇంకా కూడా వస్తున్నాయి. సమ్ గుడ్ డ్రగ్స్ ఆర్ దేర్. దానికి మీ డాక్టర్ అడ్వైస్ తీసుకొని రైట్ డ్రగ్స్ తీసుకుంటే ఈవెన్ వెరీ లేట్ ఫ్యాటీ లివర్ కెన్ బి రివర్స్డ్. సో ఫ్యాటీ లివర్ ఈస్ వెరీ డేంజరస్. 40% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ హ్యావింగ్ ఇట్. మనం కంప్లీట్ గా దాన్ని రివర్స్ చేయొచ్చు ఈ కొత్త డ్రగ్స్ తోటి, ఐఎమ్ షూర్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, నా ప్రకారం మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్. మీరు మీడియా కానీ ఎలక్ట్రానిక్ చేస్తున్నారు కదా, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది బుక్స్ రాశారు దీని గురించి. ఈ నాలెడ్జ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ అండ్ హౌ ఇట్ కెన్ ప్రివెంట్ అనేది, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ కి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ వర్త్ ఇట్ హ్యావింగ్ దిస్. వెరీ ఎన్లైటనింగ్ సార్. చాలా ఒక సాహసం చేసి ఒక ప్రశ్న అడుగుతాను సార్, మీరు అనుమతిస్తే. చాలా హాస్పిటల్స్ లో మనకి ఏవైతే బ్యాండ్ అని చెప్తామో ఈ ఫుడ్స్ అన్ని కూడా క్యాంటీన్ లో, క్యాఫ్టేరియాస్ లో కనిపిస్తాయి. లేదు ఇలా పక్కన కియాస్క్స్ ఉంటాయి, అది వేర్ దే కెన్ పిల్లలు వెళ్తారు. బికాస్ అటెండెన్స్ అందరినీ మనం డయట్ లో పెట్టలేం కదా సార్. బట్ ఇఫ్ ఇట్ ఇస్ యూనివర్సలీ బ్యాడ్, అవి ఉండాల్సిన అవసరం ఉందా అని ఎప్పుడు ప్రశ్న కలుగుతుంది సార్. అంటే నేను చాలా తక్కువ హాస్పిటల్స్ లో ఉంటాయి వేరే ఫాస్ట్ ఫుడ్స్ గానీ అటువంటి. మీ హాస్పిటల్స్ ఎక్కడ ఈ మ్యాక్డొనాల్డ్స్ గానీ ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్ తీసుకోండి, ఇట్స్ వెరీ ఆర్గానిక్. కింద మీరు చూసుంటారు క్యాంటీన్. అవునవును సార్. వి డోంట్ పుట్ ఎనీ ప్రాసెస్. అదే మీ దగ్గర కంప్లీట్లీ ఎంకరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ టీ,
టీ చాలా మందికి నేను ఐ మేక్ ఇట్ సార్ట్ ఆఫ్ పాయింట్, చాలా మంచిది బ్లాక్ కాఫీ. Hmm. సో వీఆర్ సీయింగ్ దట్. బట్ మీరు చెప్పినట్టు ఎగ్జాంపుల్ స్టార్ట్ ఫ్రమ్ ద హౌస్ అదే correct. మొదలెట్టాలంటారు కదా. సో వీ షుడ్ నాట్ యాజ్ అ పాలసీ బెటర్ టు అవాయిడ్ అల్ట్రా ప్రాసెస్డ్. టిపికల్ ఎగ్జాంపుల్ అంటే హ్యాంబర్గర్ కానీ లేకపోతే ఇంకోటి ఇంట్లో చేయొచ్చు. హ్యాంబర్గర్స్ అనేది చిల్డ్రన్ ఆర్ లైకింగ్ ఇట్ కావాలంటే మీకు ఇంట్లో గోయింగ్ టు ఫాస్ట్ ఫుడ్ ప్లేస్ వేర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇస్ దేర్, దాంట్లో ఏం చేస్తారంటే యాడ్ చేస్తారు అన్ని కెమికల్స్. అవును. ఇంట్లో యూ కెన్ బై ఫ్రెష్ బ్రెడ్ అండ్ ఫ్రెష్ మీట్ అండ్ మేక్ ఇట్. బట్ అది కూడా అనేది కార్బ్స్ లో దే ఆర్ నాట్ ఐడియల్ ఫర్ కార్బ్స్ ఆర్ నాట్ ఐడియల్. మనం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మిల్లెట్స్ అనేది చాలా వచ్చింది ఎంఫోసిస్, మన ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు, అందరూ కూడా చెప్తున్నారు మిల్లెట్స్ అని. సమ్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్. మిల్లెట్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, సో బాడీలో అబ్జర్వ్ కాదు గ్లూకోజ్. సో వీ హావ్ టు రిప్లేస్ అవర్ రిఫైన్డ్ కార్బ్స్ లైక్ రైస్ కానీ ఇడ్లీ అటువంటిది విత్ మిల్లెట్స్. ఇప్పుడు మిల్లెట్ ఇడ్లీ తీసుకోండి, మిల్లెట్ దోశ తీసుకోండి, సేమ్ థింగ్ కదా. అలాగే మిల్లెట్స్ తోటి కప్పు సాంబారు, వెజిటబుల్ ఆకుకూర, దాంతో పాటు 2 eggs, చాలా హెల్తీ. యుల్ గెట్ ఆల్ ద ప్రోటీన్స్, ఆల్ ద వెజిటబుల్స్, ఫైబర్ అన్ని వస్తుంది. ఫైబర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆల్ దీస్ అవైలబుల్. మన ఓన్ అంటే ఓన్లీ థింగ్ మనకి దీని గురించి థింక్ చేయటము, ఇలా చేయాలా అని టైం దొరకటం లేదు చాలా మంది. జనరల్ యావరేజ్ గా ఆఫీస్కి వెళ్తారు, పొద్దున ఈవినింగ్ వస్తారు, ఏదో రిలాక్స్ అవడానికి దే గో అవుట్ అండ్ హ్యావ్ సమ్ డిన్నర్. అలాగే అయిపోయింది. దీని గురించి ఆలోచించి ఇలాగ రెగ్యులేట్ చేసుకుంటాం మన లైఫ్. ఒక హెల్తీ లైఫ్ స్పాన్ డెఫినెట్ గా ప్రొలాంగ్ అవుతుంది. వీ కెన్ నౌ సీ దట్ ఇప్పుడు చాలా స్టడీస్ ఉన్నాయి, అప్ టు 10 years we are able to prolong life span by following all this pattern. ఇది వరకు ఎక్కడో 50s లో ఉండేది, ఇప్పుడు ఆల్రెడీ 70s వచ్చింది. బట్ 80s కంపల్సరీ అనేది అంటే ఐ డోంట్ సీ ఎనీ రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ లివింగ్ అప్ టు 80s కి వచ్చేస్తుంది. బట్ జస్ట్ కొంచెం వీ హావ్ టు ఫాలో దిస్. సో ఐ థింక్ వీఆర్ వెరీ ఎన్లైటెండ్ సార్ మీతో ఇవాళ మాట్లాడడం. బికాస్ మీరు ఎంత బ్రేక్ డౌన్ చేసి అందరికి పండుగ చేతిలో పెట్టినట్టు అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. ఐ థింక్ ఈ సీరియస్నెస్ రియలైజ్ అవుతారని ఆశిస్తున్నాం. నా మెసేజ్ ఇదేమో, డోంట్ టేక్ ఫ్యాటీ లివర్ లైట్. ఇట్ ఈస్ ఎ సీరియస్ థింగ్ విచ్ హ్యాస్ టు బి ఇమీడియట్లీ కౌంటెడ్, బికాస్ ఫ్యాటీ లివర్ ఇస్ ఎ సెంటర్ ఆఫ్ ఆల్ డిజీజ్. ఫ్యాటీ లివర్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్, కార్డియక్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, న్యూరో ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిలేటెడ్. సో టేక్ ఇట్ వెరీ సీరియస్. వాట్ డూ టు రిలాక్స్ సార్? మీకు ఇదే రిలాక్సేషన్? నేను వర్క్ రిలాక్సేషన్ నాకు అంటే అది కూడా ఇంపార్టెంట్. వర్క్ స్ట్రెయిన్ పెట్టుకుంటే బర్న్అవుట్ సింప్టమ్స్ వచ్చేస్తాయి మా మెడికల్ ప్రొఫెషన్ లో, బికాస్ కాన్స్టెంట్లీ వీఆర్ డీలింగ్ విత్ పేషెంట్స్, డిజీజెస్, డెత్స్ కదా. సో వీ గెట్ బర్న్అవుట్ వెరీ ఫాస్ట్. 50s లోనే చాలా మంది వెస్టర్న్ వరల్డ్ లో ఇప్పుడు రిజైన్ చేస్తారు. నేను ఐ కన్వర్టెడ్ మై వర్క్ ఇన్ రిలాక్సేషన్. అంటే ప్రతి పేషెంట్ మా దగ్గరికి వచ్చి ఒక స్టోరీ ఉంటుంది అన్నమాట. అంటే ఎవ్రీ పేషెంట్ ఈస్ ఎ ఫిల్మ్ స్టోరీ ఫర్ మీ. ఒక ఫిల్మ్ చూసినట్టు. అంతే కదా సార్. సొంత మీ మేనల్లుడు అంత పెద్ద ఫిల్మ్ మేకర్ అయ్యండి. అవును, నాగేశ్వరి. కరెక్ట్. సో నాకు ఐ గెట్ ఇన్వాల్వ్డ్ వెరీ మచ్ ఇన్ పేషెంట్స్, వాళ్ళ హిస్టరీ కానీ. సో ఇంకోటి ఏమంటే మా డాక్టర్స్ కి యూ షుడ్ రియలైజ్ దట్ పేషెంట్ మా దగ్గరికి వచ్చాడంటే హీ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ కంప్లీట్ ట్రస్ట్ తోటి వస్తాడు. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు నో ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద పేషెంట్. కొంతమంది వెన్ యూ డెల్వ్ ఇన్ టు ది హిస్టరీ మాకు తెలిసిపోతుంది, వాళ్ళ అంకుల్ ఏదో డిజీజ్ క్యాన్సర్ తో చనిపోయారు, దానివల్ల ఈయన చాలా వరీ తోటి క్యాన్సర్ ఉండొచ్చు అనుకొని ఈజ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్స్. అల్సర్ ప్రాబ్లమ్ మే బి రిలేటెడ్ టు వరీ అబౌట్ క్యాన్సర్. సో ఆ ప్రాబ్లమ్ మనం తీసేస్తే ఇది కూడా పోతుంది. అలాగా ఎవ్రీ పేషెంట్ హ్యాస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ హిస్టరీ. సో నేను ఐ రిలాక్స్ ఇన్ మై వర్క్. అది మెయిన్. అఫ్ కోర్స్ then I read a lot of non-medical books.